బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. కాల్ 6366 అవును, ఈరోజు మైండ్ సెట్ మారడానికి నేను ఒక చిన్న విషయం చెప్తాను. సారీ, ఇది నా వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చూస్తున్నా కూడా పర్లేదు. ఎంతమంది రోడ్డు మీద ఎప్పుడైనా టీ తాగుతున్నప్పుడు, రోడ్డు మీద ఎప్పుడైనా రోడ్డు మీద టీ తాగుతూ బిస్కెట్ తింటున్నాను, రోడ్డు మీద ఏదైనా డాగ్ వచ్చిందనుకో, మీ దగ్గర నుంచి బిస్కెట్ అడగండి, ఆ డాగ్ ఏం చేస్తుంది? ఎలా అడుగుతుంది? అది అడుగుతుందని మీకు ఎలా తెలుస్తుంది? వినపడలా? ఏమైపోతుంది? తోకపోతుంది. వెంటనే మీరు ఏం చేస్తారు? మానవత్వంతో డాగే కదా అని ఒక బిస్కెట్ వేస్తారు, ఫెంటాస్టిక్. మళ్ళీ రెండో బిస్కెట్ వేస్తారు, తినేస్తుంది. ఒక 10 బిస్కెట్లు తిన్నాక దానికి కడుపు నిండిపోయాక రివర్స్లో మీ మీద అరిస్తే మీరు వెంటనే ఏం చేస్తారు? అంతేనా? హే, ఇది ఒక డాగ్ కదా. రెండో డాగ్ ఏమనుకోబాకండి. మీ మనోభావాలు దెబ్బతినే నేను పెద్ద పట్టించుకోను. ఇంకో బిస్కెట్ తీసుకొని నేరుగా నాతో పాటు రండి. పోలీస్ ట్రైన్డ్ డాగ్ దగ్గరికి వచ్చి అక్కడ ఆ బిస్కెట్ చూపిస్తే డాగ్ ఏం చేస్తుంది? ఓపద్దా? ఏం చేస్తుంది తెలుసా? ఒరే, నువ్వు గనక 2 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నీ బాడీలో ఏ పార్ట్స్ అన్ని కొరికి చంపేస్తుందండి. ఎస్ ఆర్ నో? అదేంటి? 2 డాగ్సే కదా. ఒకటేమో బిస్కెట్ వేయగానే తోకొప్పుకుంటే హ్యాపీగా వెళ్ళిపోయింది, ఇంకోటేమో నువ్వు ఆఖరికి డాగ్ బిస్కెట్ వేసినా కూడా లెక్క పెట్టదు. ఈరోజు ఇదే క్వశ్చన్ని ఇక్కడ కూర్చున్న నా సిస్టర్స్, నా బ్రదర్స్ ఇద్దరికి చెప్తున్నాను. వాడెవడో 120 రూపాయలు సిల్క్ చాక్లెట్ లేకుంటే 10 రూపాయలు రోజ్ ఫ్లేవర్ ఇచ్చి ఇలా అనంగానే అమ్మాయిలందరూ నాకు తెలిసి ఎలా ఉండాలి తెలుసా? ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని ఒక పీవీ సింధు లాగా ఉండాలని నేను గర్వంగా చెప్పుకుంటానండి. అంతేగాని వాడెవడో స్టంట్లు వేస్తాడు, హలో సారీ 2 లక్షల బైక్ తీసుకొని వాడు రోడ్ల మీద స్టంట్లు వేస్తుంటాడు, ఆఖరికి వాడు సైలెన్సర్ కొట్టి నేరుగా వెళ్తుంటే వాడి ఉద్దేశం ఏంటి తెలుసా? రోడ్డు మీద అందరూ నన్నే చూస్తున్నారు, చూసా అని వాడు అనుకుంటాడు. రోడ్డు మీద ఎలా చూస్తాడు? ఈడెవరు పిచ్చోళ్ళలాగా ఉన్నాడని చెప్పి. పోనీ ఆ బండి వాడిదే, పోనీ దాంట్లో కొట్టించిన పెట్రోల్ వాడే రోడ్డు మీద అడుక్కు తింటుంటే వాడికి మీరెందుకు పడిపోతారండి? అమ్మాయి ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? నాకు సత్యమని అమ్మగారు చెప్తారు, అమ్మాయి ఎప్పుడు లాకర్లో బంగారాలాగా ఉండాలి తప్ప రోడ్డు మీద వస్తువులాగా ఉండకూడదని. అటువంటి అమ్మాయిలు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మీరందరూ అలా అవ్వాలని మనస్ఫూర్తిగా ఉన్నాను. దయచేసి ఈరోజు నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. ట్రైన్డ్ పర్సన్ అంటే పివి సింధుని ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడిగారు, పివి సింధు మీరు ఇంత పాపులర్ కదా, మీరు హైట్ ఉన్నారు, మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, మీకు ఎప్పుడు లవ్ లెటర్స్ రాలేదంటే అప్పుడు ఒకటే చెప్పింది, ఆ రోజు కనుక నేను లవ్ లెటర్స్ పడిపోయి ఉంటే ఈరోజు భారతదేశం అంతా నా గురించి మాట్లాడుకునేది కాదు. 5 ఏళ్ల పాటు నేను అన్ని వదిలేను కాబట్టి ఈరోజు భారతదేశం మొత్తం నా గురించి మాట్లాడుకుంటుంది. అటువంటి అమ్మాయిని నేను కావాలని నేను ఎప్పుడో కోరుకున్నాను అని చెప్పాను. ఇప్పుడు చాలా వరకు క్రైమ్స్ జరగడానికి కారణం ఈ రోజుల్లో అందులో అమ్మాయి నో అనగానే వాడు కత్తెత్తుకొని వస్తున్నాడు, అమ్మాయి ఏదైనా చేయగానే కత్తెత్తుకొని వస్తున్నాడు అంటే అక్కడ చాలా వరకు అమ్మాయిలు ప్రొటెక్షన్ చేసుకుంటూ అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉంటే పోలీసు వాళ్ళ పని చాలా తగ్గుతుందని నేను అంటాను. ఎంతమంది రెడీగా ఉన్నారు?